ఈరోజు చాలా అనేది అంటే ఎస్ఐఆర్ అనేది చాలా ముఖ్యము. వీరంతా కూడా మన బిఎల్ఎస్ అంతా వాళ్ళతో పాటుగా అన్ని గ్రామాలలో నాయకులు కూడా మన బిఎల్ఎస్ మీటింగ్కు రావడం కూడా జరిగింది. చాలామందికి కూడా అవగాహన కూడా వచ్చింది. చాలా మనం పుట్టిన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అట్లనే ఈ సార్ అనేది అంటే ఎస్ఐఆర్ అనేది చాలా జాగ్రత్తగా ఈ నెల జూన్ 15 నుంచి స్టార్ట్ అయ్యి జూలై 17 వరకు అంటే దాదాపుగా ఒక నెల రోజులు జరుగుతుంది. ప్రతి బిఎల్ఎస్ మన గ్రామంలో ఎవరైతే ఏ బూత్కు ఒకరికి మనం నియమించుకున్న రిజిస్టర్ చేసి ఫొటోస్ తీసుకొని ఫామ్ ఫిల్అప్ చేసి అన్నీ మేము 257 మన బూతులు ఉంటాయో అన్నీ కూడా నేను మన ఆర్టీఓ గారికి ఇచ్చి రావడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరికి ఐడి కార్డు అనేది వస్తుంది. మీకు బిఎల్ఎస్ చాలా చాలా మీరే కీలకం. దానికి ఓట్లు ఎక్కించుకోవడానికి ప్రాధాన్యత. అప్పుడు నేను ఇన్ఛార్జ్ అయినా కూడా నా చేతిలో నేను చెప్పినా కూడా నేను అడిగే హక్కు కూడా ఉండదు. అది అంత మోస్ట్ ఇంపార్టెంట్ బిఎల్ఎస్ అంటే మన మీటింగ్లో కూడా మీరు వింటారు. కాబట్టి అప్పుడు నాకు వచ్చి మీరు చెప్పినా కూడా నేను అబ్జెక్షన్ చేసినా కూడా వాళ్ళు నన్ను లోపల కూడా రాని పరిస్థితి. కాబట్టి మీరు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిఎల్ఎస్ అంటే అందుకే కూడా గ్రామంలో ఇచ్చేటప్పుడు కూడా మేము చెప్పినాం. ప్రతి బూత్లో కొంచెం చదువుకొని యాక్టివ్గా ఉండే వాళ్ళని ఖచ్చితంగా కూడా ఎన్నుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా అంటే దాంట్లో ఏముండదు, గ్రామంలో నాయకులు ఉంటారు మీతో పాటుగా. బిఎల్ఏస్ ఒక్కటే కాదు, మన గ్రామంలో ఉండే వాళ్ళు ప్రతి బిఎల్ఏకి ఆ బూత్లో ఎన్ని ఉంటాయో ఆ సరౌండింగ్లో ఖచ్చితంగా ఆ గ్రామ నాయకులు మరి పార్టీకి అనుసంధానమే, పార్టీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు కూడా బిఎల్ఎస్తో సహా కూడా దీన్ని చేసుకోవచ్చు. ఏదో మా మీటింగ్ అదిలే బిఎల్ఎస్లే ఇదని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చాలా కళలు ఉన్నాయి. మనం మనుషులు అబ్దుల్ కలాం ఈయన నెరవేర్చుకోవాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మన కళల కంటా మానవులం కాబట్టి నెరవేర్చుకోవాలంటే మనం చేసేటువంటి చేయాలి. ఈరోజు మీకంతా కూడా సర్పంచ్ కావాలని జెడ్పీటీస్ కావాలనే కోరిక ఉంటుంది. కానీ మన ఓటు మనకు లేనప్పుడు ఏం చేయగలుగుతాం? మన కోరిక ఎలాగ నెరవేరుతుంది? ఎంత పెద్ద లీడర్ కావాలి, ఎంత కష్టం చేయాలి, కానీ మనకు ఓటు అనేది లేనప్పుడు మనం చనిపోయడంతో సమానమే. కాబట్టి ఏ బెనిఫిట్స్ రావు మన వాళ్ళకి. కాబట్టి అతి జాగ్రత్తగా కూడా తీసుకోవాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన వారంలో కూడా జగనన్న అందరినీ కూడా పిలిపించుకొని మమ్మల్ని అదే పనిగా చాలా ఇంపార్టెంట్. మీరు గ్రామాల్లోనే తిరిగే ఎక్కడెక్కడైతే స్లోగా ఉన్నదో ఒక 4-5 పంచాయతీలకు ఒక లీడర్ని నియమించుకొని చాలా జాగ్రత్త చేసుకొని ఖచ్చితంగా కోఆర్డినేటర్ అనేది రోజు ఒక 4-5 పంచాయతీలు అట్లా కూడా ఉండాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. నేను కూడా మీతో పాటుగానే ఒక్క నెల రోజులు 5 మండలాలలో అక్కడక్కడ తిరుగుతూనే ఉంటాను. ఎక్కడ ఒక 5 ఊర్లకు ఒకరు మిమ్మల్ని మీరందరూ వచ్చినారు కాబట్టి ఈరోజు 5 ఊర్లకు ఒకరిని మీరే నియమించుకోండి. ఆ ఒక్కరు ఆ గ్రామాల్లో ఎవరైతే తీసుకున్నారో ఆ ఊర్లన్నీ కూడా సాయంత్రం ఈ లోపల మీకు అనుసంధానం తెలుసు కదా. బిఎల్ఓ అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే మన గ్రామంలోనే సచివాలయంలో ఒకరు నిర్మించింటారు అనేది కూడా మీకు తెలిసింటుంది. ఆల్రెడీ తెలిసింటుంది. కాబట్టి మీ గ్రామంలో మా గ్రామానికి ఎవరు అనేది మీకు ఇప్పటికీ అర్థమవుతుంది. వాళ్ళతో పాటుగా మీరు ఒక్కొక్క ఇంటికి ఆ బిఎల్ఓ 3 సార్లు ఖచ్చితంగా తిరుగుతాడు. ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలి. పనుల పైన కూడా సార్ ఆయనతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బిఎల్ఓతో ఖచ్చితంగా మనం ఏజెంట్లు ఖచ్చితంగా ఆయనతో అనుసంధానమే. సార్ ఈ టైంలో అయితే ఉండాలి, ఇప్పుడు పోదామని చెప్పేసి ఖచ్చితంగా మన ఓట్లు మనం చాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా కూడా మీరు చేయాలా. ఓటు అనేది లేకపోతే మన ఓట్లు చాలా పగడబందీగా వాళ్ళు అధికారంలో ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరు ఉపాయాలు వాళ్ళు చేసుకుంటుంటారు. మన ఓట్లు మనము ఎంత ఓటింగ్ రోజు తీసుకుపోయి మనం ఓటు ఉంటే తీసుకుపోయి ఓటు వేయించడానికి అవకాశం ఉంటుంది. మనకు ఓటే అనేది లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఎంత కష్టం చేసినా ఏం
ఇలా 20 తీసినా కూడా ఎంత లాస్ అవుతాం? 257 బూతులు ఉన్నాయి మన కాన్ఫరెన్స్ లో. ఒక బూతుకు 10 తీసినా ఎంత మెజార్? ఆ ఓట్లతోనే మనం గెలిచొచ్చు కదా. ఇప్పుడు ఓడిపోయి ఎంత బాధ అనిపిస్తున్నాం. మనం ఓడినామో మిషన్లు ఓడించినాయో మనకైతే తెలియదు, కానీ మనమైతే పరాజయం పొందినాం కదా, మనమైతే ఓడినాం కదా. ఇప్పుడు ఏం చేసుకోగలుగుతున్నాం? దుర్మార్గమైన పాలన చూస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రతిపక్షాలలో ఉన్నాం, లేదనేది కాదు, కానీ ఇంత దారుణమైన ప్రతిపక్షంలో ఇప్పుడు చూస్తున్నాం. మనమంతా కూడా ఉన్నాం చాలాసార్లు ప్రతిపక్షంలో, కానీ ఇంత దుర్మార్గంగా అంటే కేసులు, అంటే కేసులు ఇంత. కాబట్టి ఇది 22 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సార్ అనేదంట. కాబట్టి ఈ పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్ టైం లేకపోవడం వలన మళ్ళీ వాళ్ళకి సుమారుగా ఒక స్టేట్లో 70 లక్షల ఓట్లు తీయడం జరిగిందంట, ఒక స్టేట్లో 90 లక్షల ఓట్లు తీయడం జరిగిందంట. ఎంత తేడా, చిన్న తేడాతోనే వాళ్ళు రాష్ట్రానికి కూడా కొట్టుకున్నారు. అవునా కదా? ఎంత చిన్న తేడాతోనే రాష్ట్రం తీసుకుపోయి వేరే పార్టీ రావడం జరిగింది. కాబట్టి మనకి ఇది టైం ఉంది, మనకి ఇంకా 3 years ఉంది. కాబట్టి అందులో అంతకంటే ముందు 3 years అంటే చాలా తక్కువ కాదు. మనకు అంతకంటే ముందు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ప్రాధాన్యత తొందరలోనే 3-4 నెలల్లోనే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఓటు అవసరము, ప్రతి వాళ్ళకి కూడా బెనిఫిట్స్ వస్తాయి. మాకు చెప్పాలి, గ్రామాల్లో ఒక్కొక్క మనిషి 2 ఫోటోలు ఉండండి. బిఎల్ఎస్ ఒక్క మనిషికి ఓటు ఎవరైతే ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి 2 ఫోటోలు, వాళ్ళకి ఎలాగో ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటాయి కదా, ఆ 2 ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ 2. కాబట్టి ఏదైనా ఎల్ఐసి అంత పాస్బుక్ ఏదన్నా ఒకటి, ఒక మనిషికి 12-13 ఉంటాయి ఆప్షను మనకి ఇన్స్టిట్యూట్. కాబట్టి దానివల్ల 2 ఇంపార్టెంట్ అంటే అందరూ తెలుసు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఆ 2 జిరాక్స్, 2 ఫోటోస్ ఖచ్చితంగా మన బిఎల్ఎస్ మన ఓట్లను కొనికుండా న్యూట్రల్స్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కడన్నా వేరే ఊళ్ళో ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేయాలా. చేసే విధంగా ఒక్కొక్క బిఎల్ఏకి రోజుకు ఒక్కొక్కరికి 50 ఇస్తారు. మాకు తెలిసినప్పుడు మాకు చెప్పడం అదే చెప్తున్నాడు సారు. ఒక్కొక్క బిఎల్ఏకి 50 ఇస్తారు. ఆ ఇంట్లో 50 ఇంట్లు ఇస్తారు ఒక్కొక్క బిఎల్ఏకి. అట్లా 50 ఇంట్లు అంటే మహా అంటే 500 ఓట్లు పిలుచుకొని, నాయకులు పిలుచుకొని, ఎందుకంటే కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి ఒక్కొక్క మండలము ఒక్కరోజు పెట్టుకొని మీకు సబ్మిట్ చేస్తున్నా. ఖచ్చితంగా దీంట్లో ఏ మాట పొరపాటు అయినా కూడా మన వాళ్ళ ఓట్లు పోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒక కుట్రలు పలుకుతారు. వాళ్ళ బిఎల్ఏ వస్తాడు, మన బిఎల్ఏ వస్తాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ ఊర్లో ఆయన అన్ని రెసిడెన్సీలు అంతా ఈ పలానా ఇప్పుడు వెలుగుతులో ఉంటుంది, వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వో, వాళ్ళ రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇవ్వో అని చెప్పేసి చూపించాల. చూపించకోకుండా మనం మెత్తగా ఉండి ఏదో చేసినారనుకో, మీరు మెత్తగా ఉండేటోళ్ళు పిఎల్ఎస్ ఉంటే మన ఊరు గ్రామ నాయకులు ఎంట పెట్టుకోండి. గ్రామ నాయకులు కూడా పిఎల్ఏ అంటే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మన పైన మన కళ్ళు పెట్టుకొని ఖచ్చితంగా ఓట్లు మనకుంటే చాలు. మన రోజు 3 సంవత్సరాలు మనం కష్టపడేదానికంటే ఒక నెల మన ఓటు మనకుంటే రేపు ఓటింగ్ అనగా కూడా ఓటేసే రోజు కూడా మనం వాళ్ళని కాళ్ళు పడ చేత కూడా మనం చేసినట్టు మనకి ఏమైతే చేసినామో అవన్నీ మంచి మాటలు చెప్పుకొని మనం ఓటు వేయించుకుని లాక్కొని వెళ్తాం. అంటే మన సానుభూతి పనికి, మన పార్టీ సానుభూతి పనికి ఓటే లేకుంటే ఏం చేయగలుగుతాం? ఎంత కష్టపడితే ఆ వద్దు చించుకున్నా, వద్దు అడిచినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళైతే అధికార పార్టీ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఆఫీసర్లు మేము చెప్పినది చేస్తారు, ఆఫీసర్లు మా చేతిలో ఉన్నారనే కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మనము మన బిఎల్ఏస్, మన నాయకులు చాలా గట్టిగా ఉండాలి ఈ విషయంలో. మన 4 గ్రామాలకు ఒకరిని మీరే నిర్ణయించుకొని, 4 పంచాయతీలకు ఒకరిని మీరే నిర్ణయించుకొని, వాళ్ళు ఆ ఊర్లో ఎన్నైనా ఏం కథ అని చెప్పేసి కనుక్కోండి. రోజు దానికి అంతంగా ఈ బూత్ దానికి ఒక పర్సన్ని ఏర్పాటు చేస్తారు. అంతకంటే చూసుకున్నట్టు ఎవరున్నారని చెప్పేసి నేను కూడా అందరు ఎవరు పనులు వాళ్ళకుంటాయని చెప్పేసి మల్లికార్జున రెడ్డిని, మన అరీఫ్ని రోజు కొన్ని మండలాలు కొన్ని పేర్లు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. మీకు ఖచ్చితంగా ఆ ఊళ్ళో ఎన్ని జరిగినాయని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే వాళ్ళు నైట్ అయ్యే లోపల నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ గ్రామంలో ఎన్నైనాయని నేను పైకి అప్డేట్ ఏ రోజు అని అందరికీ పనులు ఉంటాయి. మీకు పనులు ఒక నెల రోజులు, నాకు పనులు, పిఏలకు పనులు, అందరికీ పని ఒక్క నెల. అదే నెలలోనే మన దురదృష్టం మనకు వర్షాలు
విత్తనాలు అన్ని అంత టైం అంతా కూడా అది కూడా అదే నెలలోనే మనం బతకాలన్నా మన వ్యవసాయదారులకు మనం చేసుకోవాలన్నా మనకు కూడా అదే నెలలోనే. కానీ ఎంత కష్టమైనా సాయంత్రం పూట అయినా 1 గంట ఆ నెల 1 రోజులు ఖచ్చితంగా బిఎల్ఎస్ ఎక్కడికి వెళ్ళకుండా మన బూతు వన్నీ కూడా క్లియర్ అయ్యేంత వరకు ఆ బిఎల్ఏలు ఎక్కడికి పోకూడదు. ఆ గ్రామ నాయకులు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది ఏందోలే ఎలక్షన్లప్పుడు కొత్త కదా అనుకునేది కాదు. పొరపాటున మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు లేకున్నా కూడా, వాళ్ళు 3 సార్లు పోయినప్పుడు లేకున్నా కూడా ఎక్కడో వాళ్ళు చేస్తే మన ఓటు పోయే అవకాశం ఉంది. మన వాళ్ళ సానుభూతుల పట్ల ఓట్లు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం పోగొట్టుకోవద్దండి. రేపు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. మన పోటీ మనమే చేస్తాం. గెలుస్తామో ఓడతామో దైవాధీనం. కానీ మనమైతే గట్టిగా ఉండాలి కదా. గట్టిగా అయితే ఓటు పోగొట్టుకుంటే తర్వాత మనం ఒక్క ఓటుతో కూడా సర్పంచ్ గెలిచిన వాళ్ళు ఉన్నాం, ఎంపీటీసీ గెలిచిన వాళ్ళు ఉన్నాం. ఒక్క ఓటు కీలకమైన ఓటే. ఆ రోజు ఓటు లేకుంటే ఏం చేయగలుగుతాం? చేతులు కలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం లేదు. కాబట్టి చాలా ఇది 22 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మన ఊర్లో గ్రామస్తులు బిఎల్ఏస్, ఖచ్చితంగా నాయకులు బిఎల్ఏస్, ఖచ్చితంగా మీరు ఏమని పాట లేకుండా ఏమో ఆయన చూసుకోలే నాకేం పట్టింది, ఆయన రాలే నాకేం పట్టింది అనేది కాదు. అలాంటివి ఏదైనా ఉన్నా దయచేసి నా దృష్టికి తీసుకొస్తే నేనే కూడా వస్తాను ఆ గ్రామానికి. ఖచ్చితంగా గ్రామ నాయకులు మళ్ళా నేను ఒకవేళ వాళ్ళకి మర్చిపోయినా గుర్తు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఓటు అనేది చాలా కీలకం. ఒకసారి ఓటు లేకుంటే మీకు తెలుసు కదా, ఎంత ఇబ్బంది పడ్డా కూడా రాదు. ఓటు పోయినా కూడా మళ్ళీ ఎన్ని సమస్యలు పడాలో ఎన్ని చేయాలో అవన్నీ మనకు అనవసరం. కాబట్టి మన ఓటు మనం కాపాడుకునేది 1 నెల రోజులు మీరు చాలా జాగ్రత్త చేయాలి. మీరు ఒక్కొక్క ఊరు పిలుస్తాను, ఆ ఊరు బిఎల్ఏస్ వస్తే క్లారిటీగా చెప్తాను మీరు ఏమేమి రాసుకోవాలని. దీంట్లో బిఎల్ఓ మీ పక్కలో ఉంటాడు. బిఎల్ఓస్ మీరు ఏమేమి అడగాలనేది కూడా నేను క్లారిటీ చెప్తా. ఒక్కొక్క గ్రామస్తులు వచ్చి అల్లరి లేకోకుండా బిఎల్ఎస్ వచ్చి చాలా అన్ని ప్రోగ్రాంలు ఏదో అమ్మ చెప్తాది మేము వింటాం పోతాం అనేది కాకుండా ఒక అర్ధగంట ఓకే పెట్టుకొని అందరూ అయిపోతారు బిఎల్ఎస్. ఒకరొక్క గ్రామం వచ్చి తీసుకొని ఏం చేయాలి దీన్ని జాగ్రత్త. ఇవి ప్రింట్ చేయడానికి కూడా చాలా వాల్యుబుల్. కాబట్టి ఇవి ఏదో చెత్త కుండలు లాగా మీకు తీసుకుపోయి పాడేసేవి కాదు. చాలా వాల్యుబుల్ కొట్టించినాము. ఖచ్చితంగా మీరు దీన్ని ఇది లేకపోతే మీకు ఏం చేస్తాము, ఊరు ఎట్లా పంచుకుంటుంది చెప్పు. ఒక బూత్లో అన్ని ఓట్లు ఉన్నప్పుడు ఒక ఇంటికి పోయినారు అనేది, ఆ ఇంటికి పోయినామా లేదా అనేది, ఆ ఇంటికి మనం టిక్కేసుకున్నామా లేదా, ఈ పేర్లు కలిపి మీకు ఐడియా వస్తుంది. ఈ ఫార్ములా ఇస్తే ఆ గ్రామంలో వాళ్ళ ఊర్ల పేర్లు సహా ఉంటాయి దీంట్లో. మళ్ళీ ఇవన్నీ చేసుకుంటే మనం ఇవన్నీ చేసుకోకుండా 365 సంవత్సరానికి 3 ఏళ్ళు మనము ప్రతిరోజు ర్యాలీలు చేసుకుంటాం. ఏం లాభం చేసుకొని ఓటే లేనప్పుడు ఈ ర్యాలీలన్నీ చేసుకొని మీరంతా మనసులో ఇబ్బంది పడి ఇంత కష్టం పడే కంటే మన ఓటు మనకుంటే ఎప్పుడైనా బ్యాంకులో ఉండేది ఉంటుంది కదా. కాబట్టి ఆ గ్రామంలో ఖచ్చితంగా చేసుకోవాలి. మీరంతా కూడా చాలా అలర్ట్గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎక్కించుకుంటే మనకి ఎప్పటికీ కూడా అట్లనే ఇంకా 4-5 తరపులు కూడా పోతుంటాయి అన్నమాట. ఇది మళ్ళీ ఇప్పటికీ 22 సంవత్సరాలు అంటే అప్పుడు నేను నాకే పట్టుకుని నేను ఓటు వేసాను 4 తరపులు 5 తరపుల కింద ఓటు వేసుకుంటాను లేదనుకున్నాను. అప్పుడు వేసిన వాళ్ళకంట అప్పుడుకైతే ఇది అప్పుడు వచ్చిందంట. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి సార్ అనేది ఎస్ఐఆర్ అనేది ఖచ్చితంగా ఇది జాగ్రత్తగా మీరు ఏ బూత్ కోటి అన్ని ఏజెంట్కి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ ఫార్మ్లో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఉంటే అన్ని రాసుకొని సబ్మిట్ చేస్తే ఓకే చేసుకోండి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అవతలలో ఏదైనా అబ్జెక్షన్ చేస్తే అని మనలోకి ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే ఏదైనా సరిగ్గా లేక చూపించకపోతే మీరు ఇక్కడ వాళ్ళ జిమ్ములు చేస్తున్నారు. ఏదన్నా వాళ్ళు ఏమి చేయలేకపోయినా కూడా చేసినామని చెప్పుకుంటున్నారు. సూపర్ 6లో ఏమి కూడా సరిగ్గా నిర్వహించలేకపోయినారు. అయినా కూడా సూపర్ 6 సూపర్గా చేస్తున్నాము. ఇది మా మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు ఏం చేయకపోయినా. కాబట్టి ఇవన్నీ కూడా రేపు 4వ తేదీ వాళ్ళది వచ్చి 2-3వ సంవత్సరంలోకి అడుగు పడుతుంది. కాబట్టి ఇది కూడా చెప్తున్నాను. ప్రతి మండలంలో వెన్నుపోటు ర్యాలీ అనేది వెన్నుపోటు దినోత్సవం అనేది చెయ్యాలి. మీరంతా కూడా నిరసన తెలపాలి. ర్యాలీ కాదు, నిరసన. 4వ తేదీ 5 మండలాలు అంటే స్టేట్ వైడ్ ఇది. మన నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా.
మళ్ళీ మీరు మా మేడం మా అమ్మ ఒకటే తెలియదేమో మాకే అనుకోలేదు. స్టేట్ వైడ్ ఇది వెండిపూడి దినోత్సవం అనేది మన 5 మండలాలు మన నియోజకవర్గంలో కాబట్టి ఏ మండలం కేంద్రాల్లో ఆ మండలం చేయాలి. దాంట్లో నేను ఏదో ఒక మండలంలో పోయి పాల్గొంటాను కూడా ఏదో ఒక మండలంలో. మీరైతే నేను వచ్చినా రాకుండా మీరంతా కూడా ఖచ్చితంగా ఒక్కొక్క గ్రామం నుంచి కొంతమంది కనీసం ఒక 10-20 మంది అన్న పాల్గొని డేటు ఎంపీపీ గారు కన్వీనర్ ఇద్దరు మాట్లాడుకొని డేట్ ఇచ్చుకుంటారు, టైం ఇచ్చుకుంటారు. ఇప్పుడే మీకు అనౌన్స్ చేపిస్తాను సమ్మిరెడ్డితో. ఖచ్చితంగా మీరు ఆ టయానికి వచ్చి అక్కడ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నిరసన తెలిపి వెన్నుపూడి దినోత్సవంకి 2 పడింది, ఏం చేయలేకపోతున్నారు, వివరాలన్నీ సేకరించి మీరు దాన్ని ఏమేమి చెప్పినామో అన్నీ చెప్తాము. చేసేసి కార్యక్రమం కూడా చేయాలి ఎల్లుండి. మళ్ళీ తర్వాత 12 అంటే పత్తికొండలో ఉంటుంది అది. మీరు అది ర్యాలీ అంటే అందరం పాల్గొనాలి ఎక్కువ కదా. కాబట్టి అది 12వ తేదీ జూన్ 12 ఈ నెలనే 12వ తేదీ కూడా ఉంటుంది ర్యాలీ. ఖచ్చితంగా అందరూ పాల్గొనండి. ఎందుకంటే వాళ్ళు మనకి చెప్పేది ఒక రకం సూపర్ 6 అని ఏది కూడా చెయ్యలే కాబట్టి ప్రజలకు ఖచ్చితంగా వాయిస్ వినిపించాలి. కాబట్టి అది కూడా 12వ తేదీ పాల్గొనాలని చెప్పేసి అన్నిటికంటే ముఖ్యమైన ప్రోగ్రాం ఇది SIR అనేది. దానికోసం ఈరోజు మనం అందరినీ పిలిపించి ఇది సబ్మిట్ చేస్తాం. ఒక్కొక్క గ్రామం పేరు పిలుస్తాము. ఖచ్చితంగా వచ్చి మీ BLS అర్థమయ్యేటట్లు నేను చెప్తా. ఉండిపోండి, దయచేసి ఒక ½ అవర్ అల్లరి చేయండి, మాట్లాడద్దండి, సైలెంట్గా ఉండండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అర్థం కాకుంటే కూడా నాకు ఫోన్ చేస్తాడు రండి. మళ్ళీ అమ్మ ఫోన్ చేస్తే ఏమన్నా అనుకుంటుంది, ఏమనుకోండి. నేను మీ అమ్మాయి ఎట్లనో నేను కూడా అంత. మీరు ఎన్నిసార్లు మీరు నాకు ఫోన్ చేస్తే అన్నిసార్లు మీకు రిపీట్ కాల్ ఉంటుంది, రిపీట్గా మాట్లాడతాను కాబట్టి చెప్తాను కూడా. ఇదమ్మా మాకు అర్థం కాలే, ఏం చేయాలో దీన్ని మాకు ఫార్ములా ఇచ్చినారని చెప్పేసి మీరు అర్థం కాకుంటే BLS అంటే ఒక్కొక్క ఊర్లో 2-3 బూతులు